అన్నా, మన నియోజకవర్గంలోని 5 మండలాల్లో మన తరపున ఇంటింటి ప్రచారం చేయటం జరిగింది. మంచి మూమెంట్ అయితే వచ్చిందన్నా. ఓటర్ల నాడి పట్టుకోవడమే చాలా కష్టంగా ఉంది సత్య. మనతో తిరిగేవాళ్ళు, మనతో ఉండేవాళ్లే మనకు ఓటేస్తారా లేదని అనుమానంగా ఉంది. రాజకీయం రంగే అలా మారిపోయింది. ఆ సిఐ గారిని మాత్రం ఒక కంట కనిపెడుతూనే ఉండాలి సత్య. మనం ఎక్కడైనా తప్పు చేయకపోతామనని వాడు ఎదురు చూస్తూనే ఉంటాడు. వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. అలాగే అన్నా. సార్ మన ఫ్లెక్సీని చింపేశారు సార్. ఫ్లెక్సీలు చించింది ఎవర్రా? సత్యాన్య భార్యనే సార్. ఏంట్రా నువ్వు అనేది? అవునన్నా, పోలీస్ స్టేషన్ ముందు పెట్టిన ఫ్లెక్సీని మంజు వదిన చింపేసిందన్నా. సత్య, చించేసింది పోలీసులేగా. నువ్వేమీ ఆవేశపడకు, తొందరపడి అమ్మాయితో గొడవ పడకు. అదేంటి బావా, యూత్ ప్రెసిడెంట్ భార్య ఫ్లెక్సీలు చించేస్తే యూత్ ప్రెసిడెంట్గా సత్యానికి రేపు యూత్లో ఏం ఫాలోయింగ్ ఉంటుంది బావా? భలే ఛాన్స్ దొరికింది సత్య, నీ భార్య మీదకి నిన్ను ఉసికొలపడానికి. సత్య, ఈసారి పోలీసుల నిఘా అంతా మన మీదే ఉంది. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. మంజు పేరు అడ్డం పెట్టుకుని పోలీసులు మంజుని నీ ముందు పెడతారు. ఒకవేళ నువ్వేదైనా అడగాలనుకున్నా అనవసరంగా అమ్మాయితో గొడవ పడకు. జనం నుండి మనం గెలిచాము అని తీర్పు వచ్చే వరకు మనం ఆవేశాలకు పోకూడదు సత్య. సత్య, ఇప్పుడు నువ్వు చిన్న తప్పు చేసినా పోలీసులు దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు. అందుకే నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అసలు ఫ్లెక్సీలని మంజు ఎందుకు చించిందో కూల్గా అడుగు. అప్పుడు దీంట్లో ఆ సిఐ విక్రమ్ గాడి పాత్ర ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు మనోడే అన్నాడు కదన్నా, యూత్ ప్రెసిడెంట్ భార్య ఫ్లెక్సీలను చింపడం ఏంటి అని. అతను అన్న దాంట్లో తప్పు లేదన్నా. కానీ మంజు ఏం జరిగిందనేది నాకైతే ఫోన్ చేసి చెప్పాలి కదా. ఇది చాలు సత్య. ఇప్పుడు నువ్వు ఇంటికెళ్ళి మంజుతో గొడవ పడ్డానికి. అన్నా, నేను వెళ్ళొస్తాను. సత్య, నేను చెప్పింది గుర్తుపెట్టుకో. ఇంటికెళ్ళి గొడవలేం పడకు. ఫ్లెక్సీని చించేశావా నువ్వు? నేను కూడా దాని గురించే మాట్లాడాలనుకుంటున్నాను. నాకు చెప్పకుండా ఫ్లెక్సీలో నా ఫోటో ఎందుకు వేయించారు? నేను యూత్ ప్రెసిడెంట్గా ఎన్నికైనప్పుడు భారీగా నీ ఫోటో వస్తే తప్పే ఉంది. నేను ఏ ఎస్ఐగా ఉన్న ఫోటోని మీ పక్కన పెట్టొచ్చా పెట్టకూడదా? అందుకే ఫ్లెక్సీని చించేశావా? నేను ఒక ప్రభుత్వ ఎంప్లాయీని. నా ఫోటో మీలాంటి పొలిటీషియన్ పక్కన వెయ్యకూడదు కదా. మీకు ఆ మాత్రం తెలియకుండానే యూత్ ప్రెసిడెంట్ అయ్యారా? చూడు మంజు, అదంతా కాదు. నువ్వా ఫ్లెక్సీని చించావా లేదా? చించాను. ఎందుకు చించాల్సి వచ్చిందో కూడా చెప్పాను కదా. ఎలా చించుతావు నువ్వు? ఎలా చించుతావు? నేను పాలిటిక్స్లో ఎదుగుతుంటే ఓర్వలేక చించేసావు తప్ప నీ పోలీస్ ఫోటో అందులో ఉందని కాదు. సత్య గారు, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని నేను. ఇలాంటి పార్టీల్లో ఫ్లెక్సీల్లో మమ్మల్ని, మా ఫోటోలని వాడుకోకూడదు కదా. నేను ఈ విషయం గురించి మాట్లాడుతుంటే
మీరు ఇంకేదో మాట్లాడుతున్నారేంటి? నేను చూస్తూనే ఉన్నాను మంజు. నువ్వు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే నేను నీతో రావటం లేదని మనసులో ఈర్ష్య పెట్టుకున్నావు. నేను పాలిటిక్స్ వైపు వెళ్ళటం నీకు నచ్చడం లేదు. ఫ్లెక్సీలో ఒకవేళ నీ ఫోటో ఉండకూడదు అని తెలిసినప్పుడు నీ భర్తగా నువ్వు ఫోన్ చేసి నన్ను అడగాలి కదా. అడగకుండా పిచ్చి పట్టినట్టుగా నువ్వు ఫ్లెక్సీలను చింపేస్తుంటే మా పార్టీ వాళ్ళు స్వయంగా నీ భార్యే నీ ఫ్లెక్సీలు చింపేస్తుంటే ఇక నీకేం విలువ ఉంటుందని అంటున్నారు. ఎవరికుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. మా సిఐ గారు కూడా ఆ ఫ్లెక్సీని చూసి నన్ను ర్యాష్ గా కోపంగా మాట్లాడారు. నువ్వు ఒక ఏఎస్ఐ అయ్యుండి నీ భర్త యూత్ ప్రెసిడెంట్ అని నీ అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తున్నావని. మీ వల్ల నేను అనవసరంగా మాటలు పడాల్సి వచ్చింది.